మధు గారు, ఆల్రెడీ ఇల్లు తీసుకున్న లోన్ మీద నాకు 30,00,000 లోన్ ఉంది. నాకు రావాల్సిన మనీ ఒక 5,00,000 వచ్చాయి. ఓకే. ఈ 5,00,000ని నేను లోన్ అమౌంట్ క్లియర్ చేయటానికి కడితే మంచిదంటారా? లేకపోతే ఈ 5,00,000ని ఇంకెక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచిదంటారా? ఏం చేయాలి? జనరల్‌గా చాలామందికి ఈ డౌట్ అనేది ఉంటుంది. డబ్బు కొంచెం హోమ్ లోన్‌లో క్లియర్ చేసేస్తే నాకు మానసికంగా ప్రశాంతత ఉంటుంది. నా హోమ్ లోన్‌లో టెన్యూర్ గానీ, ఈఎంఐ గానీ తగ్గుతుంది. ఇది మనం ఆలోచిస్తాం. నిజానికి ఒక పర్సన్ ఏదైనా అమౌంట్ వచ్చినప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఓకే. సో అందులో ది ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో అది ప్రొటెక్షన్‌తోనే వస్తుందండి. ఒకటి మనం ప్రాపర్‌గా ప్రొటెక్ట్ అయి ఉన్నామా అంటే హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ మనకు ఉందా? తర్వాత సెకండ్ ఇంట్లో ఎవరికైనా మెడికల్ ప్రాబ్లమ్ వస్తే మరి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీరు హోమ్ లోన్ కట్టేశారు. రేపు పొద్దున వేరే ఆరోగ్య సమస్య వచ్చింది. ఎక్కడి నుంచి కడతారు? మళ్ళీ అప్పు తేవాలి. దీని తర్వాత మూడోది మీకు ఇప్పుడు 5,00,000 వచ్చింది. మీరు కట్టేశారు. తర్వాత జాబ్ అయింది. సో అప్పుడు మరి 6 నెలలు 7 నెలలు డబ్బు లేకుండా బతకడం కష్టమైంది. దీన్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ మీ దగ్గర 6 నెలలు కానీ సంవత్సరం కానీ మీది కానీ మీ హస్బెండ్ది కానీ ఒకవేళ ఇన్కమ్ ఆగిపోయినా సరే ఈ హోమ్ లోన్ కానీ వేరే ఇతర లోన్స్ కానీ ఆగకుండా కట్టబడతాయా? ఒకవేళ కట్టలేదు అనుకుంటే దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ కింద మార్చండి. ఎమర్జెన్సీ ఫండ్ 6 నెలలు లేదా 1 ఇయర్ మనం ఎలాంటి పని చేయకుండా బతకగలిగే అంత డబ్బు మన దగ్గర ఉండాలి. దీన్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. ఇప్పుడు మరి అది అన్నీ ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలోచించాలి. ఇప్పుడు మీకు హోమ్ లోన్ ఎంతకు వస్తుంది? రెగ్యులర్గా ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 8%, గట్టిగా అయితే 9% వస్తుంది. 8 to 9%లో మనం ఎందుకు తీసుకున్నాం? మనకు ఈజీగా ఉండాలి, ఫ్యూచర్లో మన శాలరీలు పెరుగుతాయి కాబట్టి మెల్లమెల్లగా ఈఎంఐ కట్టుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ డబ్బు రాగానే కొంత వెల్త్ క్రియేట్ చేద్దామన్న ఆలోచన ఎందుకు రాదు? ఇప్పుడు లోన్ని క్లియర్ చేయడం ఎందుకు? లోన్ ఇప్పట్లో క్లియర్ అవ్వదు కదా. ఒకవేళ మీరు 50% ఆఫ్ ద లోన్ క్లియర్ చేసే అంత కెపాసిటీ ఉందంటే తీసేయండి. మీరు 30 లక్షల హోమ్ లోన్లో 5 లక్షలు చేయడం వల్ల పెద్ద డిఫరెన్స్ ఏమొస్తుంది మీకు? నాకు అర్థం కాదు. అదే 5 లక్షలు మీరు ఎక్కడ ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ టూల్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ ఉంది, ఎఫ్డి ఉంది, అంటే డిఫరెంట్ దాంట్లో మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? కాస్త లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మన పిల్లలు ఉన్నారు మరి ఇద్దరు, వాళ్ళకు కమింగ్ డేస్లో హైయర్ ఎడ్యుకేషన్కి ఫండ్ కావాలి. ఇప్పటి నుంచి కొంత అమౌంట్ చేస్తే ఈజీ అయిపోద్ది కదా. ఇప్పుడు అది హైయర్ ఎడ్యుకేషన్ కోసం కొంత సెగ్రిగేట్ చేసుకోవచ్చు. దాన్ని వాళ్ళ మ్యారేజ్ కోసం లేదా మీ రిటైర్మెంట్ కోసం ఒక పక్కన ఉంచండి.